అయ్యో, అమ్మగారు, ఏమైంది? బావగారు, నేనే చూసుకోకుండా మందరం కాలు తొక్కేశాను. డస్ట్బిన్ ఎక్కడుంది? రండి చూపిస్తాను. తమ్ముడు ఎలా ఉంది? బానే ఉందక్క. మీరేంటలా నీరసంగా ఉన్నారు? ఇందాక నేను దీపక్ కుస్తీలు పడ్డాంలే. కుస్తీలా? అది వేరేలే గాని ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. మందారం ఎక్కడికెళ్ళింది? ఇప్పుడే బయటికి వెళ్ళారక్క. అవునా? నువ్వు రెస్ట్ తీసుకో తమ్ముడు, నేను పిలుస్తానులే. అన్నయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నాను, కానీ అలాంటి సందర్భం రాలేదు. మీరిలా రావటం మాకు సంతోషంగానే ఉంది, కానీ బావగారికి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉందక్క. పెద్దయ్య గారి కంటే ముందు అత్తయ్యకి దీపక్కి తెలిస్తే ఇంకా పెద్ద ప్రమాదం అమ్మగారు. వాళ్ళ గురించి నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. మీరు పద్మావతితో ఎలా ఉండాలో అలాగే ఉండండి. తేడా వస్తే నేనే విరూపక్షి అని తెలిసిపోతుంది. మందారం, అక్కడేం చేస్తున్నావు? నిన్నే అడుగుతుంది, కనీసం తిన్నారా లేదా అని కూడా అడగకుండా అక్కడేం చేస్తున్నావు? ఏం లేదు దీపక్ బాబు, మన బాబు గుర్తొచ్చాడు. అందుకే అందరి ముందు ఏడవలేక ఇలా ఒంటరిగా ఏడుస్తున్నాను. ఏడవడం ఎందుకు? బాబు మీ అమ్మా నాన్నల దగ్గరే కదా ఉన్నాడు. తమ్ముడు కోలుకున్నాక వెళ్ళి తీసుకురావచ్చు. వచ్చి కాస్త మజ్జిగ కలిపివ్వు. సరే అత్తయ్య. త్వరగా రా. రారా. ఈడేంటి ఒక్కడే భోజనానికి వచ్చాడు? ఈడేంటి అమ్మకి భోజనం తీసుకెళ్తున్నాడు? మొన్న ఆఫీసులో రాజుకు బాస్ అయింది, ఇవాళ ఇంట్లో తను పైన రాణిలా కూర్చుని నా కొడుకు చేత సేవలు చేయించుకుంటాం. కోట్లు సంపాదించినా నా కొడుకు తనకింకా పిఏగానే చేస్తున్నాడు. చెప్తాదని సంగతి. మమ్మల్ని కాపాడబోయి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీరెప్పుడో నన్ను చంపేశారు. నా ప్రాణం పైన మీరు చూడటానికి రాకూడదు. వస్తే నా ఆత్మ శాంతించదు. భోంచేయండి అమ్మాయి గారు. నాకెందుకో ఆకలిగా లేదు. అక్కడ అత్తయ్య దీపక్ల వల్ల అమ్మకి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఏమో అని భయంగా ఉంది. మీరు కాస్త ఓపిక పట్టండి అమ్మాయి గారు. ఆల్రెడీ నేను ఆ దీపక్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను.
మీ అనుమానం క్లియర్ చేయడానికి గుళ్ళో సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయమని చెప్పాను. ఉదయాన్నే సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. అక్కడికి వచ్చింది దీపక్ అయి ఉంటే మాత్రం వాడు మనకు దొరికిపోయినట్టే. ముందు మీరు తినండి. రాజు, ఇక్కడ వీళ్ళేమో నా కడుపులో వాళ్ళ మనవడున్నాడు, ముని మనవడు ఉన్నాడు అని ఆశలు పెంచుకుంటున్నారు. నా కడుపులో వాళ్ళ వంశోధారకుడు లేడని తెలిసిన రోజున మన పరిస్థితి ఏంటి రాజు? పరిస్థితిని అంతదాకా రానివ్వను అమ్మాయి గారు. మీరు తినండి, అవన్నీ నేను చూసుకుంటాను. ప్లీజ్ రాజు, నాకు భోజనం వద్దు, ఆకలిగా లేదు. నాన్నను అలా చూసినప్పటి నుంచి నా మనసేం అలా బాగలేదు. మాట్లాడకండి అమ్మాయి గారు. ఉదయం నుండి మీరేం తినలేదు. నాన్న కూడా ఏం తినలేదు కదా రాజు. రే నాయనా, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి, మిమ్మల్ని అడిగేది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏటైనది ముచ్చలు? ఈ అమ్మి మనల్ని అందరినీ మోసం చేస్తుందయ్యా. అత్తయ్య వినేసినట్టుంది. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి గారు మనల్ని మోసం చేయటం ఏంటి ముచ్చలు? చేస్తుందయ్యా. అసలు ఈ అమ్మిని ఇంట్లోకి రానిచ్చింది తన్ని చూసి కాదు, తన కడుపులో పెరుగుతున్న మన వంశోద్ధారకుడిని చూసి. మీ అందరికీ తెలుసు కదా. కానీ ఆ వంశోద్ధారకుడి విషయంలో తను మనల్ని మోసం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ముచ్చలు? అన్నం తిందని మారం చేస్తుందయ్యా. ఉదయం నుండి ఏమీ తినలేదంట. ఇప్పుడు కూడా తినకుండా ఆకలి లేదు అంటుంది. చూడు, మీ నాన్న తినకపోతే నువ్వు కూడా తినవా? ఈ టైంలో తినకపోతే నా మనవడు పరిస్థితి ఏంటి? అమ్మా రూపా, నీకిందాకే చెప్పినాను, నువ్వు బాధపడితే నీ కడుపులో బిడ్డ కూడా ఇబ్బంది పడుతుందని. ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోమ్మా. చూడరా, తను ఇక్కడ ఉండాలంటే టైంకి భోంచేయాలి, టైంకి చెకప్ చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు నా మనవడు ఆరోగ్యం గురించి మాకు చెప్తూ ఉండాలి. అలా అయితేనే ఇక్కడ ఉండాలి. నువ్వు ఉండు ముచ్చలు. నీ మనవడి మీద నీకున్న ప్రేమ కంటే తన బిడ్డ మీద తనకున్న ప్రేమే ఎక్కువ. అసలే పెద్దయ్య గారి ఆరోగ్యం కూడా బాగోలేదు. ఆ బాధతో కూడా మనసు బాగుండకపోయిండొచ్చు కదా. రే అప్పిగా, ఆయన ఆరోగ్యం బాలేదని అన్నం తినకుండా ఉంటే ఏమొత్తదిరా? అలా అని ఆయన ఆరోగ్యం కుదుటి పడే వరకు తినకుండా ఉంటే ఎట్టారా? అమ్మా, నీకు కనిపించని బిడ్డ గురించే ఇంత బాధుంటే అమ్మాయి గోరిని కనీ పెంచిన కన్న తండ్రమ్మ ఆయన. తనకు బాధ ఉండటంలో తప్పేంటి? తింటుందిలేమ్మా. ఇదిగో, అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా, నువ్వు కొంచెం తినేసి పడుకో, అందరూ సంతోషిస్తారు. ఒరే అయ్యా, ఆ అమ్మాయి గురికి తినిపించు. మీరు పదండి పదండి. మీరు కూర్చోండి అమ్మాయి గారు. పెద్దయ్య గారిని చూసుకోవడానికి ఎవరు అవసరమో వాళ్ళు ఉన్నారు.
మీ అమ్మగారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మకంతో ఉంటారు. ఇప్పుడు మీరు తినకపోతే నేను ఓడిపోతాను. మీరు తినండి అమ్మాయి గారు. ఓసే పద్మావతి, ఏం చేసినవే? అమ్మా, నీతో మాట్లాడే ఓపిక గాని ఇంట్రెస్ట్ గాని నాకు లేదు. నా మనసేం బాలేదు. మర్యాదగా ఇన్నుంచి పోతే చాలా మంచిగా ఉంటది. రేణుకా, నువ్వు మాట్లాడితే వెన్నీకి రాలేదు. నేను మాట్లాడనీకి వచ్చిన. తెల్లారి గుడికి వెళ్ళేటప్పుడు దేవతలా వెళ్ళావు, తిరిగి వచ్చేటప్పుడు దెయ్యంలా వచ్చావు. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. లోపలికి వస్తే ఎవడు పట్టుకెళ్ళి వేసేస్తాడో అని బయటే ఉండిపోయాను. అయినా నువ్వు ఒక దేవతవి. నువ్వు ఇంకో దేవత దగ్గరికి వెళ్ళడం నాకు నచ్చలేదు. అందుకే నీ కోసం ఒక గుడి కట్టేయాలని నిర్ణయించుకున్నాను. గుడా? సోదాపు, దేనికొచ్చావో అది తగలడు. ఏం లేదు రేణుక, నీ మనసుకు గాయమైతే గా నొప్పి నా మనసుకు తెలుస్తుంది. స్వచ్ఛమైన గడ్డి తిన్నా కూడా ఎందుకో నా కడుపంతా ఒకటే సౌండ్లు వస్తున్నాయి. అందుకే నీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకొని వచ్చిన. చెప్పు రేణుక, ఏమైంది నీకు? చూడు, నాకు అసలే మోషన్స్ అయ్యి చెడ్డ చిరాకులో ఉన్నా. ఓకే, నన్ను సతాయించకు. నీకు మోషన్సా? అయ్యో దేవుడా, నా రేణుకాకి ఎందుకు ఇలాంటి కష్టాలను ఇచ్చావు? అదేదో నాకివ్వచ్చు కదా. నాకు మోషన్స్ అయితే నీవెందుకు అంతగానో ఎమోషన్ అవుతున్నావు? నాకు మోషన్స్ అయితే నువ్వు ఎమోషన్ అవుతావో లేదో తెలియదు, కానీ నీకు మోషన్స్ అయితే మాత్రం నేను ఎమోషన్ అవుతాను రేణుక. అవసరమైతే ఈ లోకం నుంచి ఎలిమినేషన్ కూడా అవుతా. అబ్బబ్బబ్బబ్బా, మోషన్స్, ఎమోషన్స్, ఎలిమినేషన్స్, రాను రాను నేను రచయితనైపోతున్నా రేణుక. నువ్వు నీ గొర్రె మొహం పోరా రేణుకా. నీకోసం ఎంతసేపు వానలో తడిసి వచ్చాను. కనీసం లోపలికి పిలిచి ప్రేమగా తలార్చొచ్చు కదా. మంచి పొగలు కమ్మే తక్కువ పాలేసి వేడివేడి కాఫీ ఇవ్వచ్చు కదా. నిన్ను పొద్దున్న గుళ్ళోకి తీసుకెళ్లి బలిచ్చుంటే బాగుండేది. నాకు బలైపోవాలని ఉంది రేణుక, కానీ ఎవరి చేతుల్లో ఉన్న కత్తికి కాదు, నీ కౌగిల్లో బందీనై ఊపిరాడక బలైపోతే బాగుండనిపిస్తుంది. అలాంటి అవకాశం ఉంటే ఈ రాత్రికి నన్ను బంధించి చంపే రేణుక. నేను మోహతాన్నా, నువ్వు ఎవరైనా చూసారంటే నిన్నెత్తుకెళ్ళి కోసేస్తారు. రేణుక, చూసావా నేనంటే ఎంత ప్రేమ లేకపోతే నాకే జాగ్రత్తలు చెప్తున్నావు. నిన్ను అయినా నువ్వు పైకి ఎలా వచ్చినవురా? ప్రేమ కోసం, పెళ్లి కోసం గొర్రెనా కొడుకులు ఏవేవో సాహసాలు చేస్తుంటారని విన్నాను. అలాంటి ఎంత అందమైన అర్ధాంగి కోసం తొక్కలో ఈ మెట్లు ఎక్కలేనా? గిన్నీస్ బుక్లోకి ఎక్కాలంటే ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కి ప్రాక్టీస్ చేయాలి. అరే, మర్యాదగా ఇక్కడి నుంచి బో, లేదంటే నిన్ను కిందేసి తొక్కుతాను. చచ్చి ఊరుకుంటావు. రేణుకా, మళ్ళీ ఏంద్రా? ఈ వర్షం కురిసిన రాత్రి ఎలా అయినా మన ఫస్ట్ నైట్ జరగాలనే కసితో వచ్చాను. కానీ మోషన్స్ అయిన బాధలో నువ్వున్నావు. నీ ఎమోషన్స్తో ఆడుకోవడం ఒక భర్తగా నాకు భావ్యం కాదు. కావాలంటే ఆ రోజు మొత్తం గొర్రెల్ని అడవికి తరిమేస్తా. నిన్ను నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? ప్లీజ్ నుంచి వెళ్ళిపో.
నీతో మాట్లాడే ఓపిక అస్సలు లేదు. రేణుకా రేణుకా ప్లీజ్ రేణుకా, ఏదో ఒకటి సావు. రేణుకా ప్లీజ్. అమ్మో, ఈ ప్రపంచంలో నన్ను బెదిరించగలిగే ఒకే ఒక్క ఆయుధం ఇది. కోస్తే సంసారానికి కూడా పనికి రాకుండా అయిపోతా. ఈ రోజుటికి సైలెంట్గా వెళ్ళిపోవడం మంచిది. అమ్మాయి గారు, అమ్మాయి గారు. రాజు, ఏమైంది రాజు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం నుంచి కనిపించట్లేదు. ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? మీ అనుమానమే నిజమైంది అమ్మాయి గారు. ఏంటి రాజు, దేని గురించి చెప్తున్నావు? నిన్న మన మీద జరిగిన మర్డర్ అటాక్ చేయించింది ఆ దీపక్ గడే. చూడండి. రాజు, ఆ దీపక్ బయట ఉండడం అంత మంచిది కాదు. ఎంత తొందరగా జైలుకి పంపిస్తే అంత మంచిది. అసలే ఇంట్లో అమ్మ కూడా ఉంది. మనుషుల్ని చంపే మృగాల మధ్యలో అమ్మ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది రాజు. మీరేం భయపడకండి అమ్మాయి గారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి పోలీసులతో అక్కడికి వెళ్దాం. పెద్దయ్య గారి ముందే వాడిని ఆధారాలతో పట్టిద్దాం. సరే పద రాజు, వెళ్దాం. రండి అమ్మాయి గారు. ఏమయ్యో, కడుపుతో ఉన్న అమ్మాయి అలా మెట్ల మీద పరిగెడుతుంది. లోపల ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందన్న భయం కూడా లేకుండా. ఒరే అయ్యా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. టిఫిన్ చేశారంట్రా? ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, తర్వాత తింటాంలే నాన్న. ఒరే అయ్యా, ఒరే నాయనా, చూసావయ్యా, ఆడు ప్రతిరోజు మనతో కలిసి భోంచేసేవాడు. ఇప్పుడు ఆ అమ్మి వచ్చినప్పటి నుంచి ఒక్క పూట కూడా మనతో తినట్లేదు. బయటనే తింటున్నాడో లేదో, ఆ మహాతీరి తినట్లేదు, ఆడిని తిననివ్వట్లేదు. ముత్యాలు, ఆడేదో ముఖ్యమైన పని అంటున్నాడు కదా, ఎల్రాని. అయినా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానే. వాళ్ళే చిన్నపిల్లలు కాదు కదా, ఆకలేస్తే ఆళ్లే తింటారు. నువ్వు పద టిఫిన్ చేద్దు గాని. ముఖ్యమైన పని ఉంటే ఏటై ఉంటది, వచ్చిన తర్వాత అడగాల. ఈ వర్షంలో ఎవరు వచ్చిండ్రబ్బా? పోలీస్ జీప్ వచ్చిందేంది? సార్ రండి సార్. రాజు రూప పోలీసులను తీసుకొస్తుర్రేంది? ఏం జరుగుతుంది? నమస్తే సార్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? వీళ్లతో పాటు మీరు వచ్చారండి? పెద్దయ్య, మేమే పిలిచాం. ఇంకా ఏం మిగిలిందని వచ్చారో తెలియట్లేదు తమ్ముడు. వాళ్ళొస్తే మనం అడ్డుపడతామని అడ్డుకుంటామని పోలీసులను తీసుకొచ్చినట్టున్నారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ మనుషులు కానీ ఇంట్లో లేరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సూర్యప్రతాప్ గారు, మేము వచ్చింది వాళ్ళకు సంబంధించిన వస్తువుల గురించో మనుషుల గురించో కాదు. నిన్న వాళ్ళిద్దరిపై మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా, ఆ అటెంప్ట్లో మీరు గాయపడ్డారు. ఆ కేసు గురించి కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ ఎంక్వైరీలో భాగంగా ఇక్కడికి వచ్చాం. దానికి వీళ్ళెందుకు రావడం అంటే ఆ ఆధారాలు తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి. ఆధారాలు దొరికాయా? అవును సూర్యప్రతాప్ గారు. ఏంటి ఆధారాలు? ఆ హత్యా ప్రయత్నం ఎవరు చేశారు? మీ ఇంట్లో ఉన్న వాళ్ళే.
మా ఇంట్లో ఉన్నవాళ్ళ? ఎవరు ఇన్స్పెక్టర్? మీ మేనల్లుడు దీపక్. మీ మధ్య గుడి ప్రాంగణంలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది సార్.